పరివాహక ప్రాంతంలో మళ్లీ కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ఇళ్లను కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లకు మార్కింగ్ పూర్తి చేశారు. మరి కాసేపట్లో ఆ ఇళ్లను కూల్చివేయనున్నారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు. చాదర్ఘట్లోని మూసానగర్, రసూల్పురాలో నివాసం ఉంటున్న వారిని ఇప్పటికే ఖాళీ చేయించారు అధికారులు. బాధితులందరికీ చంచల్గూడలోని ప్రభుత్వ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో 20 ఇళ్లకు మార్కింగ్ చేసిన అధికారులు నిర్వాసితులను తరలిస్తూ ఉన్నారు. ఇక మూసీ పరివాహక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు అయితే ఇళ్లను కూల్చుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మధు, మూసీ పరివాహక ప్రాంతాల్లో రివర్ బెడ్ ఏరియాల్లో మార్కింగ్ వేసిన ఇళ్లకు సంబంధించి కూడా కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు స్థానిక రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది. కొద్దిసేపటి నుంచి ఇటు చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో సంబంధించి కూడా పదుల సంఖ్యలో ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా కూల్చివేతలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తే కేవలం మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేసిన ఏరియాలో మాత్రం హైడ్రాతో సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులు కేవలం కొంత స్థానికంగా ఉండే కూలీల సహాయంతో కూడా వాటిని కూల్చివేత ప్రక్రియ చేస్తున్నారు. ఇప్పటికే ఇటు హిమాయత్ నగర్ సంబంధించి నేనున్న ఇటు చాదర్ఘట్ పరిసర ప్రాంతాలకు సంబంధించి శంకర్ నగర్, రసూల్పురా, మూసా నగర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా హిమాయత్ నగర్ రెవెన్యూ పరిధికి రావడంతో రెవెన్యూ అధికారులు లేబర్ సహాయంతో 40 మంది లేబర్ సహాయంతో కూడా ఇప్పటి వరకు రేకుల షెడ్తో నిర్మించిన ఇళ్లకు సంబంధించి కావచ్చు, రిహాబిలిటేషన్ సంబంధించిన మార్కింగ్ వేసిన ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, అందులో ఉండే వారందరికీ పునరావాసం కల్పించారు. ఇక్కడ నుంచి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిన నేపథ్యంలో వారు పూర్తిగా ఆ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయిన తర్వాత ఆ ఇళ్లకు సంబంధించి కూడా కూల్చివేత చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. తొలి విడతలో భాగంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ సర్వే తర్వాత తొలిసారిగా కూల్చివేతలు ప్రారంభించినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ కూల్చివేతలకు సంబంధించి కూడా కొంత లీగల్ గా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కూడా రిహాబిలిటేషన్ నిర్వాసితులకు సంబంధించి మార్కింగ్ వేసి ఆ తర్వాత సీల్ వేసి తర్వాత కూల్చివేతలకు శ్రీకారం చుట్టినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మూసీ రివర్ బెడ్ ఏరియాకి సంబంధించి కూడా చాలా ఎక్కువ విస్తీర్ణం హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఉండడం, ముఖ్యంగా ఇటు చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని వందల నివాసాలు అటు రివర్ బెడ్ ఏరియాలో కట్టుకున్న నేపథ్యంలో వారిని కొద్ది రోజుల క్రితం గుర్తించడం జరిగింది. పునరావాసాలకు తరలించి వారు సానుకూలంగా స్పందించిన తర్వాతనే కూల్చివేతలు చేస్తున్నామంటూ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం చాలా మంది శంకర్ నగర్ తో పాటు మూసానగర్, రసూల్పుర ఏరియాలకు సంబంధించిన నిర్వాసితులు ఖాళీ చేసిన ఇళ్లకు సంబంధించి కూడా రేపటి నుంచి కూల్చివేతలు మొదలు పెట్టబోతున్నాం కాబట్టి ఇంకా తమ ఇళ్లకు సంబంధించి ఏదైనా ఐరన్ కావచ్చు, రేకులు, ఇతర మెటీరియల్ సంబంధించి డోర్లు ఉంటే వాటికి తొలగించే ప్రక్రియ ఉంటుంది కాబట్టి వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కొంతమంది నిర్వాసితులు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్ళిన నిర్వాసితులంతా కూడా మిగతా సామగ్రిని తీసుకేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఇటు చాదర్ఘట్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు 40 మంది సంబంధించిన లేబర్ సహాయంతో కూడా కూల్చివేతలు షురూ చేసినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజు సుమారుగా 50 ఇళ్లకు పైగా కూల్చివేతకు వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా బుల్డోజర్స్ తో పాటు కొంత జేసీబీలను అధికారులు వినియోగిస్తే మాత్రం ఇక్కడ చాలా సాదా సీదాగా లేబర్ సహాయంతో, ఎందుకంటే ఇవన్నీ కూడా రివర్ బెడ్ ఏరియాలో ఉండడం కొంత తాత్కాలికంగా నిర్మించుకున్న ఇల్లులు కాబట్టి లేబర్ సహాయంతో కూల్చివేస్తే సరిపోతున్నట్టు కూడా రెవెన్యూ అధికారులు భావించారు. కాబట్టి ప్రస్తుతానికైతే వారి సహాయంతో లేబర్ సహాయంతో కూడా కొద్ది నిమిషాల నుంచి కూడా ప్రస్తుతానికైతే కూల్చివేతలు ప్రారంభమై హిమాయత్ నగర్ తహసీల్దార్ పరిధికి సంబంధించి కూడా 156 మార్కింగ్ సంబంధించిన రివర్ బెడ్ ఏరియాలో గుర్తించారు. కేవలం 3 తప్ప మిగతా అన్నికి సంబంధించి కూడా మార్కింగ్ పూర్తి చేశామంటూ స్థానిక రెవెన్యూ అధికారులు చెప్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ ఖాళీ చేపించారు కాబట్టి వాటిని కూల్చివేది. ఎందుకంటే ప్రభుత్వాలు గతంలో మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన నిర్వాసితులకి కొన్ని చోట్ల ఆవాసాలను ఏర్పాటు చేశారు. కానీ వారు అక్కడ ప్రభుత్వం కల్పించిన బెనిఫిట్ తీసుకొని తిరిగి వచ్చి మళ్ళీ రివర్ బెడ్ ఏరియాలో కూడా కొంత తాత్కాలికంగా కొన్ని
షెడ్లు ఏర్పాటు చేసి ఇతరులకి రెంట్కి ఇచ్చారు కాబట్టి అలాంటి పరిణామాలు తిరిగి ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రస్తుతానికైతే అధికారులు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రస్తుతానికి ఏర్పడడం కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి ఆ దశల వారీగా దీన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అలాంటి పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు కూడా ప్రస్తుతానికైతే రివర్ బెడ్ ఏరియాలో అధికారులు గుర్తించి మార్కింగ్ వేసిన ఇళ్లను కూడా చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు నేనున్న చాదర్ఘట్ పరిసర ప్రాంతాలతో పాటు బహదూర్పుర ఏరియాలో కూడా కూల్చివేతలు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. చాలా సాదా సీదాగా ఎక్కడ హంగు ఆర్భాటాలు లేకుండా బుల్డోజర్స్ ఇటు మిగతా సంబంధించిన భారీ యంత్రాలు లేకుండా కేవలం స్థానిక లేబర్ సహాయంతో కూడా ప్రస్తుతానికి షెడ్లన్నీ కూల్చివేసినది. ఎందుకంటే మొదటి విడతలో భాగంగా రివర్ బెడ్ ఏరియాలో 2166 ఇళ్లకు సంబంధించి కూడా ఇప్పటికీ హైదరాబాద్ లో మేజర్ పార్ట్ గా మనం చూస్తున్నాం. చాదర్ఘట్ సంబంధించిన ఏరియా మలక్పేట నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ కొన్ని వందలాది ఇళ్లను కూడా ఆక్రమించి కట్టుకున్నారు కాబట్టి కొంతమందికి రెంట్కి ఇచ్చారు కాబట్టి వాటికి సంబంధించిన పెద్ద టాస్క్ ఇక్కడే ఉండడంతో కూడా అధికారులు కూల్చివేతలు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక కూల్చివేతల సమయంలో ఎవరైనా ఇప్పటికే బెనిఫిషియర్స్ ఉన్నారో డబుల్ బెడ్రూమ్కి వెళ్ళారు కాబట్టి తిరిగి మరొకసారి కూల్చివేతల సమయంలో ఇక్కడికి వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉండడంతో కూడా కొంత పోలీసుల ప్రొటెక్షన్ తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ కూల్చివేతలన్నీ కేవలం మూసీ రివర్ కార్పొరేషన్ సంబంధించిన డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది వీటితో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో కూడా ఈ కూల్చివేతల కార్యక్రమం కావచ్చు మార్కింగ్ కావచ్చు కూడా మొదటి దశ కార్యక్రమం పూర్తి చేసింది. ఎందుకంటే నిన్న చాలా సుదీర్ఘంగా హైడ్రాక్ సంబంధించి కూడా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైడ్రాక్ సంబంధించి ఉన్నతాధికారి కావచ్చు కమిషనర్ కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మూసీ పరిసర ప్రాంతాలకు సంబంధించిన మార్కింగ్ కావచ్చు కూల్చివేతలకు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదు, తమ ఆ విషయాల్లో కలుగజేసుకోమంటూ చెప్పాము. కేవలం లేకులు చెరువులు వాటి కుంటలకు సంబంధించిన రక్షణ చర్యలు మాత్రం తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు మూసీ సంబంధించిన రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా కూల్చివేతలు కావచ్చు రానున్న రోజుల్లో రెండో దశ బఫర్ జోన్ గుర్తింపు సంబంధించి కూడా ఈ ముగ్గురు సంబంధించిన వారే ఒకవైపు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు జిహెచ్ఎంసీ రెవెన్యూ ఈ మూడు టీంలు మాత్రమే సంయుక్తంగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు నేనున్న ఈ మలక్పేట్ రసూల్పుర మూసార్ నగర్ శంకర్ నగర్ ప్రాంతాల్లో అయితే సుమారుగా 50 ఇళ్లను కూల్చివేసేందుకు టార్గెట్ గా పెట్టుకుని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పదుల సంఖ్యలో ఇళ్లను కూడా కూల్చివేశారు. మరికొద్ది సేపట్లో మిగతా సంబంధించిన ఇళ్లను కూడా కూల్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సుమారుగా 40 మంది లేబర్ సహాయంతో ఈ కూల్చివేతలు సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మధు కిరణ్, అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రివర్ బెడ్ ఏరియాలో టోటల్ గా ఎంత వరకు ఇళ్లకైతే మార్కింగ్ వేయడం జరిగింది, ఎంతమంది అందులో స్వచ్ఛందంగా రావడం జరిగింది? హిమాయత్ నగర్ తహసీల్దార్ పరిధిలో సంబంధించి కూడా 156 రివర్ బెడ్ ఏరియాలు ఉన్నట్టుగా గుర్తించరిగింది. వారికి మార్కింగ్ కూడా వేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే అందుకు సంబంధించి కూడా 150కి సంబంధించి ఇళ్ళకి కూల్చివేతలకు మార్కింగ్ కూల్చివేసిన ఎన్ని కూల్చివేసిన ప్రస్తుతానికైతే స్థానికులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. వారు ఎన్నేళ్లుగా ఇక్కడ ఉంటున్నారు, ఏంటి చేసుకునే ప్రయత్నం చెప్పండి. बोले साहब कितने साल से यहाँ रह रहे? हम लोग जो है 20-25 साल से रह रहे हैं। अभी जो है एकदम अचानक आके ऐसा तोड़ रहे हैं लोग। बहुत गरीबों के जो है हाय बदवा अच्छी नहीं है किसी की भी। बहुत मेहनत का पैसा है लोगों का, बहुत सालों से रहे हुए हैं। अब घर के बेघर कर दिए लोगों को घर के बेघर कर दिए। नहीं करना चाहिए था, ऐसा कर दिए। गरीबों का जो है मेहनत का पैसा है खून। जीएचएमसी ऑफिसर ने मार्क डाले ना, तुम्हारे को बेनिफिट क्या बोला? बेनिफिट तो क्या है, कुछ भी नहीं बोले। खाली डबल बेडरूम हाल के घर देते बोले ये लोगों को नीचे की लाइन के, मगर वो घर भी कुछ काम के नहीं है। 2 छोटे रूमा है कहते। अब वो गरीब लोग जो है एक फैमिली में 5-5, 6-6 बच्चे वाले, वो 2 रूमा क्या बस होते। वही कैसा की था, छोटा मोटा घर था लोगों का। एक कमरा क्यों ना होता, उनका महल है वो। सही है ना भाई, इसका भी हो एक कमरा क्यों ना होता, उनका महल है। सुकून से खा के बीगे रिक्शा चलाने वाले, ऑटो चलाने वाले, मेहनत रोजी करने वाले थे, वो लोगों का घर तोड़ के సంబంధించి కూడా చాలా మేజర్ పార్ట్ కు సంబంధించి కూడా ముస్లిమ్స్ సంబంధించిన వారు సామాజిక వర్గం సంబంధించిన వారు చాలా అధికంగా ఉండడంతో వారి ఇళ్లకు సంబంధించి కూల్చివేత సంబంధించి శంకర్ నగర్ లో చాలా పార్ట్ ఆఫ్ ద 150 ఇళ్లకు సంబంధించి కూడా 100కు పైగా ఇటు వారికి సంబంధించిన వారే ఉండడం. ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ ఉండేవారంతా కూడా కేవలం కిరాయిదారులు. గతంలో ఆక్రమించుకొని రేకుల షెడ్లు వేసి 3000 నుంచి 4000, 6000కి రెంట్కి ఇచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే తాము రెంట్ కడుతున్నాము, ఉన్న పలంగా
తమ ఇళ్లకు సంబంధించి ఓనర్కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు, కానీ తాము ఈ ఇళ్ళనికి రెంటుకుంటున్నాం కాబట్టి తాము ఉన్నపలంగా ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా కొన్ని చోట్ల ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేవలం ఇప్పటికే ఓనర్స్ కూడా నేరుగా బెనిఫిషియర్ లిస్ట్ లో ఉండడంతో వాళ్ళు కూడా ఎక్కడైతే రెంట్కి ఇచ్చారో వారిని కూడా ఖాళీ చేయమని చెప్పడంతో కొంతమంది మన ముందు లైన్ లో కూడా ప్రస్తుతానికైతే ఈ ఇళ్లలో రెంట్కుంటున్న వారు కూడా తరలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం చూసుకోవచ్చు. ట్రాలీలో కూడా ఆ సామాగ్రిని తొలగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మేజర్ పార్ట్ సంబంధించి కూడా మూసా నగర్ తో పాటు రసూల్పురా వీటితో పాటు శంకర్ నగర్ సంబంధించిన ఏరియాలో కూడా చాలా పార్ట్ ఆఫ్ ద సంబంధించిన వాళ్ళంతా కూడా రెంటెడ్ వేస్తే ఉన్నారు కాబట్టి ఓనర్స్ బెనిఫిట్ తీసుకున్నారు. అధికారులు మార్కింగ్ వేసి వెళ్లిపోవడంతో తాము ఉన్నపలంగా సామాన్లు చదువుకొని వెళ్తున్నామంట దృశ్యాలే మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. మధు, అలాగే కిరణ్, ఇప్పుడు 156లో ఎన్ని స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది, అలాగే మిగతా వారి ఇళ్ల పరిస్థితి ఎవరైతే ఒప్పుకోలేదో ఈ కూల్చివేతలకి ఆ ఇళ్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ప్రస్తుతానికి అయితే హిమాయత్ నగర్ తహసీల్దార్ పరిధిలకు సంబంధించి కూడా 156 ఇళ్లకు సంబంధించి రివర్ బెడ్ ఏరియాలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించడం అయితే జరిగింది. ఇందులో 153కు సంబంధించి కేవలం 3 ఇళ్లకు మాత్రమే ఇంకా వారు వెళ్లేందుకు సిద్ధంగా లేనట్టు తెలిసింది. 150 సంబంధించి వారికి కూడా మార్కింగ్ వేయడం. మీరు హోల్డ్ లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం.